సరే మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు గతంలో. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. వైసీపీ నాయకులందరినీ జైలులో పంపిస్తున్నారు. అక్కడ ఈ విషయం ఉన్నా లేకపోయినా సరే అందరినీ కావాలని టార్గెట్ చేసి మరీ జైల్లోకి తోస్తున్నారు అని చెప్తున్నారు. నిజంగా మీరు పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు కదా, గతంలో ఉన్న రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి తేడా ఏం కనపడింది? కక్ష సాధింపు చర్యలే అనుకోవచ్చా? ఇక్కడ రెడ్ బుక్ అంటే ఆ ఎరుపు రంగు చూసి వైసీపీ కంగారు పడిందండి. రెడ్ బుక్ అంటే లోకేష్ బాబు గారు ఎర్ర అట్ట వేసుకొని పుస్తకం తీసుకొని ఎర్ర ఇంకుతో అక్కడ పేర్లు రాసుకున్నారు అనేది కాదండి. ఏమిటి రెడ్ బుక్ అంటే? రెడ్ బుక్ అంటే చట్టబద్ధత పరిపాలన జరుగుతుంది, చట్టం పూర్తిగా అమలులో ఉంటుంది. నువ్వు తప్పు చేసావా శిక్షింపబడతావు, నువ్వు తప్పు చేయలేదా ఫ్రీగా ఉంటావు. పౌరుడిగా నువ్వు ఏదైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కులు అన్నీ నువ్వు అనుభవించవచ్చు. అదే రెడ్ బుక్ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మా సత్తెనపల్లి విజిట్కి వెళ్ళేవాడండి. ఆయన దళితుని చంపుకుంటూ కూడా రెడ్ బుక్ అని భయపడిన వీళ్ళు పీక పట్టుకోవాలి కదా, లేదే. అదే రెడ్ బుక్లో వీళ్ళని కక్ష సాధించుకోవాలని ఐడియా మాకు కానీ, మా లోకేష్ బాబు గారికి కానీ, మా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఉంటే అతను తెనాలిలో అట్లా ఇష్టం వచ్చినట్టుగా చేయగలడా? మాకు రెడ్ బుక్ ఉపయోగించి రెడ్ బుక్లో కక్ష సాధింపే లక్ష్యంగా మేము వెళ్ళినట్లయితే ఇతను ఆ రకంగా అన్ని చోట్లకి పొంగునూరు ఎక్కడెక్కడో తిరిగాడు, 7-8 చోట్ల తిరిగాడు. అతను వెళ్ళగలడా? నిన్నగాక మొన్న ఎక్కడికో వెళ్ళాడు ఆయన. వీడిని చంపిన తర్వాత మెడ మీద కారు ఎక్కించిన తర్వాత కూడా వెళ్ళాడు. అయినా ఏ రెడ్ బుక్ అతనికి అడ్డుపడలేదే. చట్టాన్ని అధిగమిస్తే తప్పదు. ధనంజయ రెడ్డి ఐఏఎస్ ఇతనికి అనుమతిష్యుడు, ఆయనే ముఖ్యమంత్రిలాగా వ్యవహరించేవాడు. వై వాజ్ ఇన్ జ్యుడిషియల్ రిమాండ్ ఫర్ అబౌట్ 114 days. తప్పు చేశాడు కనుక ఇంకా వైసీపీ వాళ్ళకి, రాష్ట్ర ప్రజలకు ఎవరికైనా అనుమానం ఉంటే వాళ్ళకి 114 రోజులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జైల్లో ఉన్నాడు. జైల్లో రిమాండ్లో ఉన్నారంటే రిమాండ్ ఎందుకు ఇస్తారు? సర్వీస్లో ఉన్న ఐఏఎస్లను కూడా పంపించారు. అదే సార్, అది మీకు అక్కడికి వస్తున్న ప్రజలకు కూడా నేను, మీరు అన్నారు కదా గతంలో పోలీస్ ఆఫీసర్ అని, అందుకని నేను పోలీస్ ఆఫీసర్గా మాట్లాడుతున్నాను ఇప్పుడు. చెప్పండి. గతంలో తప్పు చేశారు కనుక ఎన్ని కోట్లు తిరిగాడు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు ధనంజయ రెడ్డి. డబ్బు కొదవలేదు అతనికి, బెయిల్ వచ్చిందా? అంటే రెడ్ బుక్ ప్రభావం జడ్జీల మీద ఉంటుందా? ఏం సార్, రెడ్ బుక్ లోకేష్ బాబు గారు సంకల్లో ఉండే రెడ్ బుక్ని చూసి బెయిల్ ఇవ్వలేదా? నువ్వు తప్పు చేసావు కనుక, నువ్వు నేరం చేసావు కనుక, నువ్వు ప్రజాధనాన్ని కొల్లగొట్టావు కనుక, అవినీతికి పాల్పడ్డావు కనుక, చట్టరీత్యా నీ పరిధులు దాటి వ్యవహరించావు కదా. ఒక వ్యక్తికి లాభం చేకూర్చాలి, మేలు చేకూర్చాలనే ఉద్దేశంతో కోట్లాది మంది రాష్ట్ర ప్రజలకి అన్యాయం చేశావు కనుక నువ్వు ఏ కోర్టుకి ఎక్కినా కూడా 114 రోజులు జైల్లో ఉన్నావు. చట్టబద్ధంగా కూడా 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలి. ఐ డోంట్ నో ఇట్. కానీ సుప్రీంకోర్టు ఒక మాట అన్నదండి, హత్యలు చేయటం కంటే, జంట హత్యలు చేయటం కంటే ఒక ఆర్థిక నేరం చాలా గొప్పది. హత్య చేస్తే 1-2 ఇండివిజువల్స్ బాధపడతారు. ఆర్థిక నేరం చేస్తే సొసైటీ విల్ బి అట్ లాస్. 18 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి బెయిల్ కోసం ఇస్తే సుప్రీంకోర్టులో 2 జస్టిస్ల బెంచ్ కామెంట్ చేశారు, ఆర్థిక నేరం హత్యా నేరం కంటే చాలా గొప్పది, దర్యాప్తులు సునిశ్చితంగా చేయాలి. అప్పుడు దాని పర్యవసానమే వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారండి. రెడ్ బుక్ లోకేష్ బాబు గారు కక్ష తెచ్చుకుంటారు, వరలరామయ్య గారు తెచ్చుకుంటారు, చంద్రబాబు గారు కక్ష తెచ్చుకుంటారు, మా హోమ్ మినిస్టర్ కక్ష తెచ్చుకుంటుంది. కానీ కాదండి, రెడ్ బుక్ అంటే తప్పు చేయకుండా జాగ్రత్తగా మెసలుకో, చట్టం పరిధిలో నడుచుకో, చట్టం పరిధి దాడితే యూ విల్ బి కన్విక్టెడ్, యూ విల్ బి పనిష్డ్. అంతేగాని కక్ష సాధింపులు లాంటివి ఏమి వస్తూనే లేదు. చంద్రబాబు గారిని సార్ కక్ష సాధింపులే ఆయన ఉద్దేశం అయితే వీళ్ళని ఒక్కళ్ళని బయటకు రానివ్వం సార్. వాళ్ళు చేసిన దానికి కొడాలని ఫ్రీగా తిరుగుతాడండి. అంటే వాళ్ళు గిల్లారు, మీరు నరుకుతున్నారు అని. అయ్యో కరెక్ట్ కాదండి, వాళ్ళు గిల్లటం ఏంటండి? వారు గిల్లారు, మీరు నరుకుతున్నారు అని. నరకాల్సిన అవసరం లేదు సార్, ఒక్క నరుకుడు చూపించండి. రఫా అన్నది ఎవరండి? నైట్ కన్ను కొట్టి తెల్లారేటప్పటికి వేసేయండి అన్నది ఎవరు సార్?
ఆయన్ని కూడా మేము అనలేదు. ఆయన ఎప్పటికి తిరుగుతున్నాడు, ఆయన ఎన్నో నేరాలు చేశాడు, ఆయన ఫ్రీగా తిరుగుతున్నాడు. ఎవరిని మీరు నేను ఫ్రీగా అడుగుతున్నారంటే నా అర్థం వాళ్ళు కొద్దిగా చేస్తే మీరు చాలా ఎక్కువ శాతం చట్టాన్ని దాటి ఒక్క అడుగు కూడా వేయలేదు. చట్టం పరిధి దాటి ఒక్క అడుగు కూడా వేయలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఒక పనికిరాని కేసులో ఆయన ఏదో జిల్లాలు పర్యటన చేస్తూ ఉంటే, ఆయన బస్సులో లోపల నిద్రపోతూ ఉంటే అర్ధరాత్రి వెళ్ళి పోలీసులందరూ వెళ్ళి ఆయన బస్సు చుట్టూ తిరిగి బడబడా కొట్టి ఒక చిన్న కేసులో, ఒక పనికిరాని కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి నంద్యాల నుంచి విజయవాడ వరకు ఆ డొక్కు కారులో తీసుకొచ్చి అరెస్ట్ చేసి పంపితే, రాజమండ్రి జైలుకి పంపితే, ఆ రోజున మేము చెబుతున్నాం, నేను వెళ్ళాను ఆ రోజున ఆయన కోర్టు హాల్గా ఉంటున్నప్పుడు. నన్ను దరిదాపు నేను పోలీస్ ఆఫీసర్ అని తెలుసు. నా దగ్గర నాతో పనిచేసిన వాళ్ళు, నా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళు దండం పెడుతున్నారు, సార్ వెళ్ళాను సార్, పక్క వెళ్ళాను సార్. ఈ రోజున చెవిరెడ్డి బయటకు వస్తుంటే అందరు కోర్టుకు వెళ్తున్నారే. రెడ్ బుక్కే ఉంటే, రెడ్ బుక్కే కన్నెర్ర చేస్తే వీళ్ళు వెళ్తారా? ఎంతమంది వెళ్తారా? జగన్మోహన్ రెడ్డికి 100 మందికి పర్మిషన్ ఇస్తే వేలాది మందిని తీసుకొని వెళ్ళగలరా? రెడ్ బుక్కే కన్నెర్ర చేస్తే? రెడ్ బుక్ చట్టం ప్రకారం జరగాలి. పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి పరిధులు దాటి వెళ్ళాడు, నిబంధనలు ఉల్లంఘించాడు. సెక్షన్ 30 కింద కావచ్చు, సెక్షన్ 144 కింద కావచ్చు, 188 ఐపీసీ కింద ఆ చట్టబద్ధంగా జరుగుతూ ఉంటుంది. రెడ్ బుక్ చూచి మీరేమీ భయపడకల్లా. కక్ష సాధించే వ్యవహారాలు, కక్ష సాధిస్తే ఇంకా ఉంది సార్ ముసళ్ళ పండగ, అందరికీ తెలుసు. ఏ చిన్న అవగాహన ఉన్న వాళ్ళందరూ అందరికీ తెలుసు. మొన్న హెడ్ కానిస్టేబుల్ అన్నాడు, ఇంకా చూస్తారాయండి సార్, వేసేయండి సార్ అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డినే. ఇవన్నీ నేను చెప్పను. నేను ఉందా ఇంకా ఒక హెడ్ కానిస్టేబుల్ నన్ను ఎంత ఎవిడెన్స్ ఉంటే, హెడ్ కానిస్టేబుల్ అని ఎంత ఎవిడెన్స్ ఉంటే సార్ వేసేయండి సార్. ఏ కేసులో సార్? లిక్కర్ కేసులోనేనా? లిక్కర్ కేసులోనే వేసేయండి సార్. ఎవరిని అన్నాడో ఏంటో నాకు తెలీదు. ఆధారాలు లేవని చెప్తున్నారు, నిజమేనా? మరి ఎవరు? ఆధారాలే లేవని వాళ్ళ వైపు నుంచి వస్తున్నారు. వాళ్ళు అంతే అంటే దొంగ చేశానంటారా? తెలుగుదేశం మీడియా అని ప్రచారం జరుగుతున్న ఆ మీడియాలో కూడా వాంగ్మూలాల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఆధారాలు చూపించిన దాఖలాలు ఎక్కడా కనిపించట్లే ఈ కేసుకు సంబంధించి. సరే, మీకు కొంచెం అవగాహన ఉంది కనుక చెబుతాను నేను. సెక్షన్ 27 ఎవిడెన్స్ యాక్ట్, ఎనీ స్టేట్మెంట్ మేడ్ బిఫోర్ పోలీస్ ఈజ్ నాట్ అడ్మిసబుల్ వెన్ ది స్టేట్మెంట్ లీడ్స్ టు రికవరీ ఆఫ్ సమ్ ప్రాపర్టీ, సమ్ మెటీరియల్ కనెక్టెడ్ టు దిస్ అఫెన్స్ ఈజ్ రిలవెంట్. కనెక్ట్ చేశారా మరి? ఈజ్ అడ్మిసబుల్ చెబుతున్నాను సార్. కోర్టులో చట్టంలో పోలీసు వాడి ముందు చేసింది కరెక్ట్ కాదు, బట్ పోలీసు ముందు చేసిన స్టేట్మెంట్ ఇప్పుడు అన్నారు కదా, ఫలానా ఆయన తీసుకోమన్నాడు, ఫలానా చోట పెట్టామన్నారు. ఎక్కడ పెట్టావు పద అంటే అక్కడికి వెళ్ళాం, ఉన్నాయి. దట్ ఈస్ స్టేట్మెంట్ ఈజ్ అడ్మిసబుల్. అడ్మిసబుల్ ఇన్ ది కోర్ట్. మీరు అన్నట్టుగా స్టేట్మెంట్ వరకు ఓకే, అదంత ఉధృతంగా వెళ్ళదు. వెన్ ది స్టేట్మెంట్ లీడ్స్ టు రికవరీ ఆఫ్ సమ్ ఆబ్జెక్ట్, సమ్ మెటీరియల్ ఆబ్జెక్ట్, సమ్ డాక్యుమెంట్ కనెక్టెడ్ విత్ దిస్ అఫెన్స్ ఈజ్ రిలవెంట్. ఏమండి అయిపోతుంది? జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం అంతేనంటారా? ఆయన చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. అది జగన్మోహన్ రెడ్డి, వెంకయ్య, పుల్లయ్య, దట్ ఈస్ మెటీరియల్ ఫర్ ఎప్పట్లో చట్టం. కానూన్ కా హాత్ బౌత్ లంబీ అంటారు. ఎవరైనా అందులో ఎవరు రావాలి కదా, సమయం రావాలి, టైం రావాలి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సార్. ఎవరు తప్పించుకోలేరు. చట్టం తప్పు చేస్తే మాత్రం తప్పించుకోవటానికి లేదు. అంటే తెలుగుదేశం పార్టీకి సార్ నేను ఒకటి అడుగుతాను, బ్యూరో సభ్యుడిగా పనిచేస్తున్న ప్రస్తుతం వర్ల రామయ్య గారు దాదాపుగా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఉన్న సందేహాలు మొత్తం పటాపంచలేనట్టు అనమాట. ఇది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా? జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడని చెప్పానండి నేను? అంటే రమాకాంత్ గారు మరి ఎంత అన్యాయంగా నేను పటాపంచలు చేసి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారండి. నేనేమన్నాను, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా తప్పించుకోలేరు. జయలలిత ఒక జైగాంటిక్ చీఫ్ మినిస్టర్, ఆమె జైగాంటిక్ పర్సనాలిటీ, జైల్లో ఉంది కదా. కేజ్రీవాల్ 100 కోట్లకి జైలుకు పోయినాడు. జైలుకి పోయినా ప్రభుత్వాన్ని కూడా పోగొట్టుకున్నాడు ముఖ్యమంత్రి. ఏమన్నా ఇదైందా? ఎవరు కూడా తప్పించుకోలేరు సార్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చట్టం వదిలిపెక్కడు. రెడ్ బుక్ వదలదు అంటుంటారు యువనేత. ఇదే తప్పు చేస్తే వదలదు. నేను తప్పు చేయలేదు, ఇట్ వోంట్ టచ్ యూ.
ఇప్పుడే బాగా భయపడే అంబట్రాంబాబు లేక ఆ రోజమ్మ గారు ఎవరో కూడా మీరు తప్పు చేయకపోతే రెడ్ బుక్ నీ దగ్గర రాదు. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ అన్ వైట్ బుక్. తప్పు చేస్తే మాత్రం ఇట్ విల్ స్టాండ్ యాజ్ రెడ్ బుక్. రెడ్ బుక్ అంటే ఏంటి? చట్టం. చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఓకే సార్. అందుకని రెడ్ బుక్ గురించి భయపడక్కర్లా, వేరే ప్రాంతాలకి పారిపోయి దాక్కోకర్లా.